कुमार మూడు రెండేళ్ళండి ప్రెస్ మీట్ లాగా వచ్చాను. వద్దన్నారా వెహికల్ ఇట్లా తిక్కనే అంతే సార్, ఇట్లా పెట్టించి లాగ్స్ ఇట్లా కనబడేటట్టు ఎక్కువ సర్రని ముందుకు పోతాడు. బ్యాక్ సైడ్కి వస్తే అంతే ఒకటి ఏమిరా బాబు బిల్డింగ్ ఎక్కడ ఇది వస్తుంది. కాడికి వస్తారు really
సుదర్శన్ యాంగిల్ కోసం ఉన్నాడు ఆయన. जी को निक रहा होता है అట్లా పోయింది బాబు. ఓకే అండి. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మీ అందరికీ కూడా ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కడప జిల్లా పోలీస్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు వచ్చే ఒక ఇన్పుట్ని బట్టి మనం లేట్ అవర్స్లో ఇంటర్సెప్టెడ్ a consignment of Red Sanders logs. It's a huge consignment. ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సీజ్ పడినటువంటి కన్సైన్మెంట్స్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ అ బిగ్ కన్సైన్మెంట్. 150 గ్రేడ్ ఏ హైయెస్ట్ క్వాలిటీ గ్రేడ్ ఏ రెడ్ శాండర్స్ లాగ్స్, ఈచ్ weighing around 25 kilos or so were caught. ఓవరాల్గా సుమారుగా 4,000 kgs ఆఫ్ గ్రేడ్ ఏ రెడ్ శాండర్స్ లాగ్స్ వర్ సీజ్డ్. ఇవి అన్నీ కూడా ఒక 2 to 3 ఫేజెస్లో బ్యాచెస్లో సిద్ధవటం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో ఒక టీమ్గా ఏర్పడి ఈ గ్యాంగ్ని వీళ్ళంతా లాగింగ్ చేశారు. మోస్ట్ రీసెంట్ అంటే జస్ట్ ఎస్టర్డే లాస్ట్ 48 hours లోపల ఒక బ్యాచ్ సిద్ధవటం ఫారెస్ట్లో లాగింగ్ జరిగింది. ఇవి అంతా కూడా ఇట్ వాజ్ ఆల్ స్టాక్ ఎర్రగుంట్లలోనే పొట్లదుర్తి అవుట్స్కర్ట్స్లో ఒక సీక్రెట్ లొకేషన్లో ఇవన్నీ కూడా స్టాక్ అక్కడ దాచిపెట్టడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ గారికి, ఎర్రగుంట్ల సిఐ గారికి అక్కడ ఆయనకు ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ ఎస్డిపిఓ యశ్వంత్ ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశారు. అండ్ దిస్ వాజ్ ఇంటర్సెప్టెడ్. అదేవిధంగా ఇందులో ఏదైతే మాస్టర్ మైండ్గా ఉంటారో వారిని కూడా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ 4 personsని కస్టడీలో మనం తీసుకున్నాము. ఇప్పటికే 4 people హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అదేవిధంగా దీని వెనక మాస్టర్ మైండ్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా స్వాధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటుపడి ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. వెరీ సూన్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడైతే ఈ లాగ్స్ని తీసుకెళ్ళి అప్పచెప్పం ప్లానింగ్తో వాళ్ళు చేసేవారు, అది కూడా మనం వీ విల్ ఎస్టాబ్లిష్ ద ఫార్వర్డ్ లింకేజ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో. ఈ సమయానికి దాని గురించి వివరాలు మీడియాలో ఇవ్వకుండా ఉంటేనే ఇన్వెస్టిగేషన్కి, ఎంక్వైరీకి బాగుంటుంది. వెరీ సూన్ యూ విల్ సీ దట్ వీ విల్ క్యాచ్ ది పర్సన్స్. నెట్వర్క్ అంతా కూడా మనం ఇందులో డిటెక్ట్ చేస్తాము. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వర్క్. ద వర్త్ ఆఫ్ దిస్ లాగ్స్, ఈ 150 రెడ్ శాండర్స్ లాగ్స్తో సహా ఒక లారీ కూడా సీజ్ చేశాము, ఒక మోటార్ సైకిల్, అదేవిధంగా ఒక 4-wheeler ట్రాక్టర్ వాజ్ సీజ్డ్. సో దీస్ 158 లాగ్స్ ప్లస్ ఈ క్రైమ్ వెహికల్స్ ఏదైతే ఈ
క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెహికల్స్ ఎంగేజ్ చేశారు. ఇవన్నీ మొత్తం సీజర్ సుమారుగా 2 crores వర్త్ సీజర్ ఉంటుంది. అండ్ ఇందులో ప్రెజెంట్ మనం ఎవరైతే 4 అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళకి ఇప్పటి వరకు కూడా దే హ్యావ్ నాట్ బిన్ కాట్ బై ద పోలీస్ సో ఫార్. సో ఫస్ట్ టైం ఒక గ్యాంగ్ ని డిటెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఇది జరిగింది. సో ఫార్ దీస్ పీపుల్ హ్యాడ్ నో పోలీస్ రికార్డ్. వాళ్ళ యాక్టివిటీ గురించి కూడా లోకల్ ఏరియాలో అదేవిధంగా ఇంతకు ముందు మన దగ్గర ఉన్నటువంటి రెడ్ శాండర్స్ ముద్దాయిలు వాళ్ళ ఇంటరోగేషన్లో కూడా ఎక్కడ కూడా ఇది రాలేదు. దిస్ వాజ్ అ న్యూ డిటెక్షన్. ఇట్ కుడ్ హ్యాపన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది అలర్ట్నెస్ ఆఫ్ ది పోలీస్. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ యాక్టివిటీ, అదేవిధంగా కాంట్రాబ్యాండ్ illicit transportation of all kinds, including ganjai as well as other banned substances like gutka and NDPL. వీటన్నిటి మీద కూడా మనం అప్రబంధంగా ఉన్నాము. కంటిన్యూస్లీ కూడా దేర్ ఆర్ ఎఫర్ట్స్ బీయింగ్ పుట్ టు డిటెక్ట్ అండ్ ఆర్గనైజ్డ్ ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఫర్దర్ ఎఫర్ట్స్ కూడా మనం చేస్తాము. నా ప్రత్యేక అభినందనలు ఎర్రగుంట్ల స్టేషన్ సిబ్బంది, ఇంక్లూడింగ్ SHO as well as SIs and SDPO Jamal Margu for detecting this. ఇంకా ఫర్దర్ కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ విల్ కంటిన్యూ. ఫర్దర్ కూడా మీ అందరికీ కూడా అప్డేట్ నేను తెలియచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మనం 4 పట్టుకున్నాము. ఎవరైతే ప్రత్యేకంగా ఈ కన్సైన్మెంట్ని, ఈ సరుకులని ఎవరైతే ఇప్పుడు మన దగ్గర నుంచి నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉండేవారు వాళ్ళని మనం పట్టుకున్నాము. ఇంకా ఇందులో మాస్టర్ మైండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం గుర్తించగలిగాము. అందులో పాత నేరస్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలంతా కూడా ఫర్దర్ కోర్సులో మీకు చెప్తాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇటువంటి అయితే మాకు అట్లా ఏం కనపట్లేదు. ఇట్ లుక్స్ లైక్ ప్యూర్లీ యా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ డంప్. పబ్లిక్ ప్లేస్లోనే అక్కడ అడుగు ఫోటో ఏరియాస్ గనులు ఇవన్నీ అక్కడ ఈ స్థాయిలో భారీ డబ్బు జిల్లాలో ఇలా ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి మీరు ఇది చెప్తున్నారు కదా. సో ఇది మన ఎఫర్ట్స్ వల్ల, మన అలర్ట్నెస్ వల్ల మనం పట్టుకున్నాం ఇది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఏవైతే ఇది 4 ఉన్నారు ఇప్పుడు వరకు కూడా వీళ్ళ పేరు ఎక్కడ కూడా రాలేదు. సో ఫస్ట్ టైం దే హ్యావ్ బిన్ డిటెక్టెడ్. నౌ స్లోలీ మాకు చాలా ఇందులో పేర్లు బయటపడతా ఉన్నాయి. 100% ఇందులో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే, వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ, మనం దాని గురించి పట్టించుకోము. వీ విల్ గో ఆఫ్టర్ ఎనీబడి హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా మీకు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటారు. ఒక కానిస్టేబుల్ ఒక వెహికల్ తీసుకెళ్లి కలంపాడు సమీపంలో ఒక ఫారెస్ట్ లో వదిలేసి వెళ్ళడంతో అక్కడ ఆ కార్ని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్టు అక్కడ అందులో ఒక 6 ఎర్రచంద్రం గురించి సమాచారం. అయితే ఈ అందరికి గల కానిస్టేబుల్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మా దృష్టికి కూడా అది వచ్చింది. వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే ఎప్పుడు వరకు ఆ ఇష్యూలో ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇటువంటి ఇప్పుడు వరకు ఐ థింక్ నెసెసరీ యాక్షన్ ఈజ్ యెట్ టు బి టేకన్. వాళ్ళు దాని మీద కేసు కడతారేమో అనుకుంటున్నాను. మన దగ్గర నుంచి మనమైతే మన ఆఫీసర్స్ ద్వారా డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేయించి అందులో ఖచ్చితంగా కూడా ఒక ఇండిసిప్లిన్, ఒక అక్రమం అయితే, ఇర్రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఉంది అని దాన్ని భావించి మనమైతే ఇమీడియట్లీ క్రమశిక్షణ చర్య తీసుకుని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశాము. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళ పాత్ర అందులో, once the case is registered and the forest department investigates it further, if at all their participation in the offence is established, 100% criminal action కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తున్నాను. అయితే ఈ సంఘటన జరిగిన అనంతరం వాళ్ళ కుటుంబీకులు వచ్చాక ఏదైతే డ్రైవర్ అయితే ఉన్నారో ఆ డ్రైవర్ ని అదుపులో తీసుకొని ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బందులు గురి చేస్తున్నారని తమ దృష్టికి తెచ్చారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. అదే నేను చెప్తున్నాను, దట్ మనమైతే ఫేర్లీ, నిష్పక్షపాతంగా మనం ఎంక్వైరీ చేస్తాము యాజ్ పర్ ద ఫ్యాక్ట్స్. ఏది కూడా అందులో వాస్తవం ఉంటే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్ ఉంటుంది.
గతంలో ఏమన్నా ఉంది? సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం నలుగురుని మన కస్టడీలో తీసుకున్నాము, వాళ్ళది అదే నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రెసెంట్ ఇప్పుడు జస్ట్ ఎక్కువ టైం కాలేదు, ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇతర జిల్లాల్లో కూడా మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు అయితే ఇట్ లుక్స్ లైక్ దే హ్యావ్ బిన్ కాట్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళ పాత్రం ఇప్పుడు వరకు అయితే వేరే ఎక్కడ కేసెస్లో అయితే కనపట్లేదు. ఇంకా ఫర్దర్ ఎక్కడైనా వస్తే వేరే జిల్లాల్లో కూడా టాస్క్ ఫోర్స్ పర్సన్స్ ద్వారా కూడా మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. అదే వీ విల్ వెరిఫై. యాజ్ ఐ టోల్డ్ యూ, అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ టాస్క్ ఫోర్స్లో కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము. సో విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ గారు. ఎక్కడికి తీసుకెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్? అది సో ఎక్కువ డీటెయిల్స్ ఈ స్టేజ్లో నేను ఇట్లా ఇచ్చేస్తే కొద్దిగా మాకు అక్కడ నెక్స్ట్ పర్సన్స్ని డిటెక్షన్ అండ్ అప్రిహెన్షన్లో ఇబ్బంది అవుతాయి. కానీ ఇది అవుట్ ఆఫ్ ద స్టేట్ పోయేది, అంతవరకు మీకు చెప్పగలుగుతాను. అవుట్ ఆఫ్ ద స్టేట్ పోయే క్రమంలో మనం అప్రిహెండ్ చేశాము. మాకు క్లూస్ ఉన్నాయి ఇది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఫీల్డ్లో. థ్యాంక్ యూ గైస్.